హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంట్లోనే చేసుకొని పులియోగర పౌడరు అలానే పులియోగర ఎలా కలుపుకోవాలనేది చూద్దాము. నేనైతే ఇంట్లోనే రెడీమేడ్గా చేసుకున్నానండి. అలానే శనగల సాంబారు, శనగల మసాలాను కూడా అంటారు. వైట్ రైస్కి అలానే రాగి ముద్దకి చాలా బాగుంటుందండి కాంబినేషను. ఎండాకాలంలో కొంచెం తక్కువగా మసాలా వేసుకొని చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలానే శనగలు తినడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఇవి రెండు. అలానే ఇదైతే శివరాత్రి ముందు రోజు లాగండి. పండగ కోసం ఏమేమి తీసుకున్నాం అనేది కూడా చూద్దాము ఇదే వీడియోలో. సో ఇక్కడైతే నేను శనగల సాంబార్ని అయితే సర్వ్ చేసుకున్నాను. ఇది ఎలా చేయాలో కూడా చూద్దాము. అలానే చెప్పాను కదా, రాగి ముద్ద కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందని. సో వేడి వేడి రైస్లకు కూడా చాలా బాగుంటుందండి. అలానే కావాల్సిన ఫ్రూట్స్ అలానే ఏం కావాలో ఫెస్టివల్కి అనేది అన్నీ కూడా తెచ్చుకున్నాను. ఇక్కడైతే ఇన్స్టంట్ పౌడర్ ఎలా చేయాలో చూద్దాము. ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి శనగపప్పు వేసుకోవాలండి. ఇది పచ్చి శనగపప్పు. ఇదైతే నేను 2 టేబుల్ స్పూన్ అయితే వేసానండి. వేసుకొని కొంచెము ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక ఇందులోకి అన్ని ఐటమ్స్ వేసుకొని వేయించుకోవచ్చు. సపరేట్గా వేయించుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో ఇక్కడైతే నేను పచ్చి శనగపప్పును అయితే ఫ్రై చేస్తున్నాను. అలానే కొంచెం అంత సాసోలు వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ అంత సాసోలు వేసుకున్నాక కొంచెం అంత ఉద్దిపప్పు కూడా వేసుకోవాలండి. ఇక్కడ సాసోలు ఉంటేనే పులిహోగర అనేది చాలా బాగుంటుంది టేస్టు. సో ఇప్పుడైతే నేను జీలకర్ర కూడా వేసుకున్నాను. అన్నీ ఒకేసారి వేసుకొని ఫ్రై కూడా చేసుకోవచ్చు. కాకపోతే పప్పులు కొంచెం లావుగా ఉంటాయి కాబట్టి వేగడానికి టైం పడుతుంది. అందుకనేసి 1 బై 1 అయితే మనమైతే ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అంత ఉద్దిపప్పు అలానే 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకున్నాను. ఇక్కడ మీరు డ్రై రెడ్ చిల్లీస్ ఎక్కువ వేసుకున్నారంటే ఇక్కడ మిరియాలు అనేది కొంచెం తగ్గించుకోవచ్చు. సో ఇక్కడైతే నేను రెడ్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను కాబట్టి తక్కువగానే వేసాను మిరియాలు అనేవి. అంతా అయితే నీట్గా ఫ్రై చేసుకోవాలండి. జస్ట్ అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలు. ఎక్కువ బ్రౌన్ కలర్, రెడ్ కలర్ లాంటివి ఏం అవసరం లేదు. సో ఇక్కడైతే మనము లైట్గా ఫ్రై చేసుకున్నామంటే ఆయిల్ కావాలంటే కూడా ఆయిల్ వేసుకోవచ్చు అండి. ఇష్టం లేని వాళ్ళు అలానే డ్రైగానే పౌడర్ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే నేను కొంచెం అంత మెంతి వేసాను. జస్ట్ 2-3 మెంతులు వేసి అలానే అందులోకి మిరపకాయలు కూడా వేస్తున్నానండి. ఇక్కడ రెడ్ చిల్లీస్ అనేది మీ కారాన్ని బట్టి యాడ్ చేసుకోండి. అవసరం లేదన్న వాళ్ళు మిరియాలే సరిపోతాయి. అలానే కొంచెం అంత చింతపండు కూడా యాడ్ చేశానండి. అన్నీ వేసుకొని చల్లారాక మనమైతే మిక్సీ జార్లో వేసుకొని స్మూత్గా పేస్ట్ అనేది చేసుకోవాలి. చింతపండు ఉంది కదా, అది సపరేట్గా పక్క పెట్టుకొని ఫస్ట్ పౌడర్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మనము నీట్గా స్మూత్గా పౌడర్ చేసుకున్నామంటే తర్వాత చింతపండు వేసి కూడా పౌడర్ చేసుకోవచ్చు. ఇది కొంచెం ఎక్కువ చేసుకొని పెట్టుకున్నామంటే మనకైతే 3 months వరకు కూడా ఉంటుందండి. ఇక్కడ మీకు రెడ్ కలర్ రావాలంటే బెంగళూరు మెంతికాయ ఉంటుంది కదా, అది యాడ్ చేసుకున్నా కూడా చాలు. పౌడర్ అయితే చాలా రెడ్డిష్గా వస్తుంది. ఇష్టం లేని వాళ్ళు కూడా స్కిప్ చేసుకోవచ్చు. జస్ట్ మామూలు మిరపకాయలు వేసుకున్నా సరిపోతుంది. ఇక్కడైతే ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇక్కడ మీకు రైస్కి సరిపడినంత ఆయిల్ అయితే వేసుకోండి. ఇప్పుడే మనమైతే ఆ పౌడర్కి తిరగవాత పెట్టుకొని అదైతే స్టోర్ చేసుకోవచ్చు. అప్పటికప్పుడు చేసుకున్న వాళ్ళు జస్ట్ ఆయిల్లో కలుపుకొని రైస్ కలుపుకున్నా సరిపోతుంది. నేనైతే జస్ట్ అప్పటికప్పుడే చేసుకుంటానండి పౌడరు. సో ఇప్పుడైతే నేను వేరుశెనగ గుళ్ళు అలానే డ్రై రెడ్ చిల్లీస్, కరివేపాకు వేసుకొని వేయించుకున్నాను. ఇందులోనే ఇంగువ కూడా వేసుకోవచ్చండి. అంతా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక ఇందులో నానబెట్టిన చింతపులుసు అయితే పోసుకోవాలి. ఇక్కడ పులుపు అనేది కూడా అంతే మీ టేస్ట్కు తగినట్టు వేసుకోండి. జస్ట్ నేనైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను అంతే. ఆల్రెడీ పౌడర్లో కలిపాము కాబట్టి. సో ఇక్కడైతే నేను అంతా ఉడికిన తర్వాత అందులోకి సాల్ట్, ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న పులియోగర పౌడర్ని వేసి కలుపుకోవాలి. ఇక్కడ మీరు ఆయిల్ అలానే చింతపులుసు అనేది మీ పౌడర్ని బట్టి కూడా వేసుకోవాలండి. అలానే సాల్ట్, కారాలు కూడా. సో ఇప్పుడైతే నేను జస్ట్ ఆయిల్ బయట వచ్చేంత వరకు ఉడకపెట్టినాను. అందులోకి కొంచెం చిటికెడంత బెల్లం వేసుకున్నామంటే ఆయిల్ అవుట్ సైడ్ వచ్చేంత వరకు ఉడకపెట్టామంటే మనకైతే పులియోగర గుజ్జు అయితే రెడీ అయిపోతుంది. సో అక్కడైతే మనము పొడిగా అన్నం చేసుకొని అందులోకి వేసుకొని కలుపుకోవడమే. ఇదైతే లంచ్ బాక్స్కి అలానే నైవేద్యం పెట్టడానికి కూడా చాలా బాగుంటుందండి. మార్నింగ్ టిఫిన్కి కూడా చాలా బాగుంటుంది. సో ఇక్కడైతే నేను ఇంట్లోనే రెడీ చేసుకున్న పౌడర్తో పులియోగర అయితే రెడీ చేశాను. ఇక్కడైతే శనగల సాంబార్ చేస్తున్నానండి. ఇదైతే హోల్ నైట్ నానబెట్టుకున్నాను. 1 కప్ అంత శనగలు. ఇవైతే ముందు రోజు నానబెట్టుకున్నాం అనుకోండి తొందరగా ఉడుకుతాయి, ప్లస్ తినడానికి కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడైతే నేను 5 to 6 విజిల్స్ అయితే రానిచ్చానండి. వచ్చిన తర్వాత మిక్సీ జార్లోకి కొంచెం అంత కొబ్బరి వేసాను. మసాలా రెడీ చేసుకోవాలి కాబట్టి. సో స్మూత్గా కట్ చేసుకున్న కొబ్బరి జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ అంతా
వేరుశెనగ గుళ్ళు వేయించుకున్నవి. అలానే ఇందులోకి కావాల్సిన మసాలాలు కూడా వేద్దామండి. కొంచెం చెక్క లవంగం కూడా వేసుకోవాలి, ఎందుకంటే మసాలా సాంబార్ కాబట్టి. సో ఇక్కడైతే నేను చెక్క లవంగం కూడా వేసుకున్నాను. వేసుకున్నాక ఇందులోకి కారం పొడి, పసుపు లాంటివి కూడా వేసుకోవాలి. నేను కారం తగినట్టు 1.5 టేబుల్ స్పూన్ అంత కారం వేసుకున్నానండి. ఇది మేము ఇంట్లోనే ఆడిచ్చింది కాబట్టి నాకు కరెక్ట్గా కన్సిస్టెన్సీ కూడా సరిపోతుంది. అలానే 2 టేబుల్ స్పూన్ అంత ధనియాల పిండి కూడా వేసుకోవాలి. ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న ఆనియన్ అలానే టమాటో కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోకి. సో ఇప్పుడైతే నేను ధనియాల పిండి, కారం పొడి కూడా అంతా మిక్సీ జార్లోకి వేసుకున్నాక కొంచెం అంత పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి. ఇదంతా ఒకటేసారి మిక్సీ జార్ అనేది స్మూత్గా రుబ్బుకున్నామంటే మనకైతే మసాలా అయితే రెడీ అయిపోతుంది. సో ఇప్పుడైతే ఆల్రెడీ చూపించాను కదా, ఆనియన్ అలానే టమాటో కూడా వేసుకోవాలండి. ఇప్పుడు మీకు కావాల్సినంత మసాలాను బట్టి, పేస్ట్ని బట్టి ఆనియన్, టమాటో కూడా యాడ్ చేసుకోండి. సో నేను ఒక టమాటో చిన్నది ఫుల్గా వేసాను, అలానే హాఫ్ ఆనియన్ కూడా వేసానండి. అంత వేసుకున్నాక కొంచెం అంత వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవాలి. ఇదైతే చింతపండు ముందుగా నానబెట్టి పెట్టుకున్నది. కొంచెం అంత పులుసు పోసుకున్నామంటే మనకు మసాలా అనేది ఈవినింగ్ వరకు ఆ సేమ్ టేస్ట్తో ఉంటుంది. సో ఇక్కడైతే మనకు శనగలు అనేవి ఉడికిపోయినాయి. ఉడికిన తర్వాత అందులోకి మనము ముందుగానే స్మూత్గా రుబ్బుకొని పెట్టుకున్న మసాలా పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఆల్రెడీ వాటర్ ఉన్నాయి కాబట్టి మనకు కరెక్ట్గా కన్సిస్టెన్సీ అయితే ఎంత కావాలో అంత చూసుకొని వాటర్ అయితే పోసుకోవాలి. ఎక్కువ వాటర్ పోసుకున్నాం అనుకోండి తినడానికి బాగుండదు. సో ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపులుసు కూడా అందులోకి యాడ్ చేసుకొని మనమైతే కొంచెం అంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. సో సాల్ట్ కూడా వేసుకున్నాను నేనైతే. జస్ట్ లాస్ట్లో కొంచెం అంత గరం మసాలా యాడ్ చేశాను, 1/2 టేబుల్ స్పూన్ అంతా. అలానే కొంచెం అంత కొత్తిమీర అంతా యాడ్ చేసుకొని ఒక విజిల్ అయితే రానివ్వాలి. ఆల్రెడీ శనగలు ఉడికింటాయి కాబట్టి జస్ట్ మనకు ఒక విజిల్ వస్తే చాలండి. సో సాంబార్ అయితే ఉడికిపోయి ఉంటుంది, చూసారా కరెక్ట్గా సరిపోయింది. సో ఇప్పుడైతే కొంచెం సేపు ఉడకపెట్టుకొని దీనికైతే తిరగవాత పెట్టాలండి. మనము ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని ఆనియన్ అలానే వెల్లుల్లి, కొంచెం అంత కరివేపాకు, కొత్తిమీర కూడా స్మూత్గా కట్ చేసుకొని పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాక పోపు దినుసులు అన్నీ వేసుకోవాలండి. ఇక్కడైతే నేను సాసవులు, జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని అందులోకి కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోండి, ఎందుకంటే శనగలు కాబట్టి మనకైతే కడుపు ఉబ్బరం లేకుండా ఉంటుంది. సో అంతా వేసుకున్నాక ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న కరివేపాకు, తర్వాత కావాల్సిన ఐటమ్స్ అన్నీ వేసుకొని కొంచెం సేపు వేగనివ్వాలి. వేగిన తర్వాత మనమైతే సాంబార్లో కలుపుకున్నామంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అలానే ఈవినింగ్ వరకు కూడా ఒకే టేస్ట్ ఉంటుంది, టేస్ట్ అనేది కూడా చేంజ్ అవ్వదండి. సో ఫైనల్గా మనకైతే శనగల సాంబార్ అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ అలానే నాకు ఫెస్టివల్స్ కావాల్సిన ఐటమ్స్ అన్నీ తెచ్చుకున్నానండి. వెజిటేబుల్స్ అలానే ఫ్రూట్స్, టెంకాయ లాంటివి. సో ఇక్కడైతే నేను వెజిటేబుల్స్కి అయితే వచ్చినాను. బెంగళూరులో ఏం తీసుకున్నా కూడా కేజీ అన్నీ 70 పైన, సమ్మర్ పైన కాబట్టి. సో మనం ఎంత ఫ్రెష్గా ఉన్నవి తీసుకున్నా కూడా వాళ్ళు వేసే రేట్ అయితే చెప్తారండి. సో కాస్ట్ అయితే మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి, ఫెస్టివల్స్ కాబట్టి ఇంకా ఎక్కువ ఉన్నాయి. సో అలానే ఫ్రూట్స్ కూడా అంతే అండి, ఏవైనా సరే 200-300 పైన పర్ కేజీ చెప్తారు. సో ఫ్రెష్గా ఉన్నవైతే ఇంకా కొంచెం కాస్టే చెప్తారండి. సో ఇక్కడైతే నాకు ఫెస్టివల్స్ కావాల్సిన ఐటమ్స్ అన్నీ తెచ్చుకున్నాను. అలానే దేవుని గుడి అంతా నీట్గా క్లీన్ చేసి అయితే పెట్టానండి. ఇప్పుడు ఆల్రెడీ చింతపులుసులో నానబెట్టి అయితే పెట్టాను దేవుడి విగ్రహాలు, అలానే రాగి చెంబు అన్నీ. ఇవైతే నీట్గా అంతా పీతాంబరి పౌడరు అలానే సబీనా పౌడర్లో వేసి నానబెట్టానండి, ఎందుకంటే మనకు క్లీన్ చేసేకి చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి. సో ఇక్కడైతే నేను అన్ని ఐటమ్స్ నీట్గా వాష్ చేసుకొని అయితే పెట్టుకున్నాను. ఇవన్నీ ముందు రోజు రాత్రి నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకున్నామంటే ఫెస్టివల్ అనేది చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు, ప్లస్ క్లీన్గా కూడా ఉంటుందండి. దేవుని ఐటమ్స్ అన్నీ క్లీన్ చేసే ముందే నేనైతే స్టవ్ అలానే ఏం పాత్రలు లేకుండా అంత నీట్గా వాష్ చేసుకున్న తర్వాతే నేనైతే దేవుడి ఐటమ్స్ అయితే అన్నీ క్లీన్ చేస్తాను. సో సింక్ అయితే కూడా అంతే అండి, నీట్గా వాష్ చేసుకున్న తర్వాత అన్నీ క్లీన్ చేస్తాను. వెజిటేబుల్స్ తెచ్చుకున్నాం కదా, సో ఇవంతా అయితే నాకైతే 250 పైన అవుతాయండి ఈ స్మాల్ ఐటమ్స్ అన్నీ కూడా. సో ఇక్కడైతే నేను మిగిలిన సోప్ లేదు, బట్టల సోపు, సో అందుకనేసి అది కూడా తెచ్చుకున్నాను. టమాటాలు కూడా అంతే, ఇప్పుడైతే 40 రూపీస్ చెప్తున్నారు కేజీ. సో అన్ని ఐటమ్స్ నీట్గా తెచ్చుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి కాబట్టి నేనైతే అన్నీ నీట్గా ముందు రోజే క్లీన్ అయితే చేసుకున్నానండి. ఇప్పుడు ఇక్కడైతే నేను అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఫ్రూట్స్ కూడా అంతే, నేనైతే ఫ్రూట్స్ ఎక్కువ కొన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టనండి. ఏవైతే అవుట్ సైడ్ పెడతామో అవన్నీ అయితే అవుట్ సైడ్ తీసుకుంటాను. ఎక్కువ ద్రాక్ష తొందరగా డ్రై అయిపోతాయి అనేటివి మాత్రమే నేనైతే ఫ్రిడ్జ్లో పెడతానండి. అలానే ఇల్లు కూడా అలానే నీట్గా అయితే క్లీన్ చేసుకున్నాను. బెడ్ పైన కవర్ వేద్దామని అయితే వచ్చామండి.
సో ఇక్కడైతే నేను కవర్ కూడా నీట్గా వేసేసి అలానే మొత్తం అంతా ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాతే మేమైతే ఫెస్టివల్ అయితే చేసుకుంటామండి. ఇవన్నీ ముందు రోజే అయితే క్లీన్ చేసుకున్నాను నేనైతే. సో ఇది కూడా అంతే అండి. బెంగళూరులోని అవుట్ సైడ్ తీసుకున్నది 350 రూపీస్ అయితే చెప్పారు డబుల్ బెడ్షీట్. సో ఇక్కడైతే బెడ్ కవరు. సో ఇక్కడైతే నేను అది కూడా చేసేసానండి. అలానే డ్రై ఫ్రూట్స్ కూడా తెచ్చుకున్నాము. పిల్లల స్కూల్కి వేయడానికి కూడా బాగుంటుంది. అలానే మనం కూడా ఇంట్లో అయితే తినొచ్చండి. చాలా హెల్తీ కూడా. సో 500 గ్రామ్స్ అయితే 500 రూపీస్ వేసారండి. చూసారు కదా, సేమ్ అలానే ఉంటుంది, కాస్ట్ అయితే తగ్గరు. అలానే డ్రై ఖర్జూరం కూడా అంతే. అన్నీ తెచ్చుకున్నాను ముందు రోజే, ఎందుకంటే ఫెస్టివల్కి అలానే రష్గా ఉంటుంది. అప్పుడు ఏం కావాలన్నా పోయి కిందకి తెచ్చుకోవాలి కష్టం అనేసి. సో అన్నీ తెచ్చుకున్న. ఈ బనానా అనేది చెట్లలో పండిందే అండి. సో అందుకని నేనేసి బనానా అవుట్ సైడ్ నుంచి తెచ్చుకోలేదు, తెలిసిన వాళ్ళు అయితే పంపించారు. దీనైతే మేము బంతర్టికాయలు అనేసి అంటాము. మీరు ఏమంటారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. కొంచెం లావుగా ఉంటుంది, లోపల లైట్ ఆరెంజ్ కలర్లో ఉంటుంది. సో ఇదైతే పండించిన అరటికాయలే అండి. అలానే దేవుని ఐటమ్స్కి అన్నీ బొట్లు అయితే పెట్టుకున్నానండి. బొట్లన్నీ పెట్టుకొని నీట్గా అయితే దేవుని గుడిలో నీట్గా ప్లేస్ చేసుకున్నామంటే మనకైతే నెక్స్ట్ డే అనేది ఎలాంటి టెన్షన్ లేకుండా ఫ్రీగా అయితే ఉండొచ్చు. అలానే హ్యాపీగా కూడా రిస్క్ లేకుండా పండుగ అయితే చేసుకోవచ్చండి. సో ఇక్కడైతే దీపాలు కూడా అంతే, నేనైతే ముందుగానే బొట్లు పెట్టేశాను. అలానే దీపం వెలిగించినప్పుడు కూడా ముందు రోజు అయితే నేను బొట్లు పెడతానండి వెలిగించేటప్పుడు. సో ఫైనల్గా నా రొటీన్ అయితే ఇలా అయింది పండుగ ముందు రోజు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.